దైవ మర్మములు. సహోదరు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. జనవరి 19. ఈరోజు వాక్య భాగము: నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును. నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము. మానవులు సంతోషించి ఆనందించుట మీరు చూచి ఉండవచ్చును. అయితే ఎప్పుడైనా దేవుడు ఆనందించుట, సంతోషంగా ఉండుట మీరు చూచి ఉన్నారా? మన సృష్టికర్త సంతోషించినప్పుడు ఆయన ఎలాగు ఉండునో మనలో ఎవరము కల్లోనైనా చూచి ఉండము. అయినను దేవుడు సంతోషించునన్నది సత్యమే. ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును, నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. బహుశా ప్రభువు పాడుట నీవు వినగలిగితే, ప్రభువు జీవముగల ప్రేమగల దేవుడు నీ విషయమై హర్షించినప్పుడు నీవెట్టి అనుభూతిని పొందేదవు. నిన్ను ప్రేమించి రక్షించి తన ప్రేమను నీ హృదయములో కుమ్మరించిన తరువాత ఆయన నీ విషయమైన సంతోషము చేత హర్షించి పాడుటకు ఆరంభించును. చంటి బిడ్డను కలిగిన తల్లిని గమనించుము. ఆమె ప్రేమతో నిండిపోయి ఆ చిన్న బిడ్డను హత్తుకొనుచు ఎడతెక్క ముద్దులిడుచుండును. ఆమె ముఖము ఆనందముతో వెలిగిపోవుచుండును. ఆ బిడ్డ హృదయములోనికి తన ప్రేమను కుమ్మరించుచు ఆమె పాడుట వినుటకెంతో మధురముగా ఉండును. మనము నూతనముగా తిరిగి జన్మించి ఆయన ప్రేమను స్వీకరించుటకు సిద్ధముగా ఉన్నప్పుడు దేవుడు కూడా మన విషయమై అలాగూ పాట పాడును. ఆయన పాట దేవదూతల పాట కంటెను ఎంతో మధురమైనది. దేవుని ఆనందము అట్టిదే. అట్టి ఆనందమే మనలను దైవిక బలముతో నింపును. ప్రైజ్ ది లార్డ్.